విభజన కేవలం హిందువుల మారణకాండకు మాత్రమే సాక్ష్యం కాలేదు, అది వారి ఇళ్లను కూడా 2 భాగాలుగా విభజించింది. 1947 జూన్ 3న భారతదేశపు చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ భారతదేశ విభజనను ప్రకటించారు. దీంతో ఒక రక్తసిగ్ధ గాథ ప్రారంభమైంది. ఈ ప్రణాళిక ప్రకారం పంజాబ్, బెంగాళ్లను విభజించాల్సి ఉంది. సరిహద్దును గుర్తించే బాధ్యతను బ్రిటిష్ బ్యారిస్టర్ సిరిల్ రాడ్క్లిఫ్కు అప్పగించారు. అతను అంతకుముందు భారతదేశాన్ని కనీసం సందర్శించలేదు. దాదాపు 40 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించడానికి అతనికి కేవలం 5 వారాల సమయం ఇచ్చారు. జనాభా లెక్కలు, పత్రాలను హడావిడిగా పరిశీలిస్తూ రాడ్క్లిఫ్ గీసిన సరిహద్దులు కేవలం గ్రామాలు, వ్యవసాయ భూములనే కాకుండా ఇళ్లను కూడా చీల్చుకుంటూ వెళ్లాయి. పంజాబ్, బెంగాల్లోని కుటుంబాలు తమ భవిష్యత్తు ఎటువైపు వెళుతుందోనని గందరగోళంలో పడ్డాయి. ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న మెదలుతోంది: ఇప్పుడు మనం ఏ దేశానికి చెందినవారమవుతాము? మౌంట్ బ్యాటన్ వద్ద అప్పటికే సమాధానం ఉన్నప్పటికీ అతను ప్రజలను పోరాడి చనిపోవడానికి వదిలేశాడు. రాడ్క్లిఫ్ రాకముందే విభజన పటాలను సిద్ధం చేశారు. కానీ మౌంట్ బ్యాటన్ వాటిని రహస్యంగా ఉంచారు. ఈ పటాలను ఢిల్లీలోని వైస్రాయ్ హౌస్లో తాళం తీసి ఉంచారు. ఆగస్టు 15 తర్వాత మాత్రమే వాటిని బహిరంగపరచాలని ఆదేశాలు జారీ చేశారు. 1947 ఆగస్టు 15న భారతదేశం, పాకిస్తాన్లను ప్రత్యేక దేశాలుగా ప్రకటించినప్పుడు తమ గ్రామం, పట్టణం లేదా జిల్లా భారతదేశంలోకి లేక పాకిస్తాన్లోకి వస్తుందో లక్షలాది మందికి ఇంకా తెలియదు. మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కూడా తన జిన్నా ఇండియా పార్టిషన్ ఇండిపెండెన్స్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని రాశారు. స్వాతంత్ర్యం వచ్చిన 2 రోజుల తర్వాత ఆగస్టు 17న రాడ్క్లిఫ్ రేఖను అధికారికంగా ప్రకటించారు. ఆ 2 రోజుల్లో పుకార్లు వేగంగా వ్యాపించాయి. ప్రాంతాలన్నింటినీ భయం ఆవరించింది. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దేశానికి స్వేచ్ఛ వచ్చింది, కానీ దానితో పాటు అనిశ్చితి కూడా వచ్చింది. లక్షలాది మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు. ఈ అనిశ్చితి లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్రణాళిక వేసినట్లే త్వరగా ఒక భయంకరమైన మారణకాండగా మారింది.